హాయ్ అండి. మాకైతే శివరాత్రి 2 రోజులు ముందుగానే వచ్చిందనిపించిందండి. ఎందుకంటే శివరాత్రికి అయితే గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదండి. మా బాబు చిన్నవాడు కాబట్టి మళ్ళీ అంత శివరాత్రి రోజు ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి క్రౌడ్లో ఇబ్బంది పడతాడని ముందుగానే వెళ్ళామండి. కానీ ఇప్పుడు కూడా చాలామంది జనం ఉన్నారండి. మేము వెళ్ళిన గుడి వచ్చేసి నాగాకోటూరు నుంచి తెనాలి మధ్యలో ఉంటుంది. క్వారీ ప్లేస్ అంటూ ఉంటాము. ఇక్కడ శ్రీ బాలకోటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వెనకమాలే శ్రీ ప్రసన్న కాళీ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఈ రెండు చూపిస్తానండి మీకు వీడియోలో. మేము 2 ఇయర్స్ తర్వాత ఈ గుడికి వెళ్తున్నామండి. అంటే ప్రెగ్నెన్సీ మా బాబు పుట్టిన తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అలానే ప్రవలు చూడటం అవి కూడా 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడేనండి. ఇక్కడ ఇదిగోండి ప్రసన్న కాళీ అమ్మవారు. కాళీమాత ఎక్కడైనా కొంచెం ఉగ్ర రూపంతో ఉంటారు కదండి. ఇక్కడ మాత్రమే ప్రశాంతంగా ఉంటారనమాట. అందుకే ప్రసన్న కాళీమాత అని పేరు వచ్చింది. ప్రవలైతే అప్పుడే కడుతూ ఉన్నారండి. శివరాత్రికి అయితే అసలు ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు.